నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. మోదీ యోగి ఏం చెప్తున్నారు, భగవద్గీత ఏం బోధిస్తుంది, ఇలాంటి టైటిల్ తోటి ఒక వీడియో చేసారు దాదాపు ఒక నెల క్రితం. ఇప్పుడు మరి అదే టైటిల్ ఉన్నదా మార్చిర్రా నాకు తెలియదు. దీని గురించి ఇప్పుడు ఎందుకు డిస్కషన్ అంటారా? అందులో సార్ మహారాష్ట్ర ఎన్నికల గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. యూపీ ఉప ఎన్నికల గురించి కూడా ఉపాఖ్యానం ఉన్నది. మోదీ ఎలాగూ ఉంటాడు, యోగి కూడా ఉన్నాడు. మోదీ యోగిని భారతీయ కమ్యూనిస్టులు టార్గెట్ చేయడం కొత్తేం కాదు కదా, అదే జరిగింది కూడా వీడియోలో. అంతవరకు బాగానే ఉన్నది. కానీ ట్విస్ట్ ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు భగవద్గీతను కూడా తీసుకొచ్చారు మధ్యలోకి. గీతలోని 7వ అధ్యాయానికి వెళ్ళి 21వ శ్లోకం వివరించారు. భారతీయ ఎర్ర మేధావులతో మొదటి నుంచి వచ్చిన చిక్కే ఇది. రామాయణము, భారతము, భగవద్గీత, భాగవతము, మనుస్మృతి ఇటువంటివన్నీ తీసుకొని వాళ్లకు దాంట్లో ఏం కావాలనో, ఎంత కావాలనో, ఎక్కడెక్కడ కావాలనో అక్కడి నుంచి ఏరుకొచ్చుకుంటారు. దాన్ని వెనక ముందు సెన్సార్ చేసి పడేస్తారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే అన్న మనుస్మృతిలో నస్త్రీ స్వాతంత్రం అర్హతి అన్నదే ప్రచారం చేస్తారు. ఇంకా బోల్డంత అక్కడున్నా అవన్నీ పట్టించుకోరు. మనకు కూడా ఏంటంటే అదేందో అవే బాగా నచ్చుతాయి. ఈసారి భగవద్గీత వంతు వచ్చింది. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఈ శ్లోకాన్ని నాగేశ్వర్ గారు కోట్ చేశారు. చారిత్రకంగా శ్రీకృష్ణుడు ఉన్నాడని ఆయన నమ్ముతారో లేదో మనకు పూర్తిగా తెలియదు. గీతాచార్యుడు చెప్పిండని చెప్పబడుతున్న సదరు శ్లోకం మాత్రం ఆయన ఆ వీడియోలో వాడుకున్నారు. అహింసో పరమో ధర్మ అంటూ మనకు తరతరాలుగా చెబుతూ వస్తున్న ఫార్ములానే మళ్ళోసారి ఈ శ్లోకం సహాయంతో మన మీద రుద్దే ప్రయత్నం చేసినట్టు నాకు చూడంగా అనిపించింది. భగవద్గీత 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో భగవానుడు అర్జునుడికి ఏం చెప్తాడంటే, భక్తుడు విశ్వాసంతో ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను అని. కాబట్టి శ్రీకృష్ణుడే క్రిస్టియన్లకు యేసు మీద, ముస్లింలకు అల్లా మీద భక్తి కలిగిస్తున్నాడంట. దానివల్ల హిందువులు క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద వ్యతిరేకత, ద్వేషం పెంచుకోవద్దంట. హిందువులు ఇతర మతాల్ని అంతగా ద్వేషించే వాళ్ళే అయితే భారతదేశంలో ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలు ఎందుకు ఇంత స్థాయిలో నిలబడతాయి? హిందువులు బౌద్ధుల్ని చంపారని, ముస్లింల మీద దాడులు చేసిరని, క్రిస్టియన్లను అనగదొక్కేస్తున్నారని చాలామంది మసాలా దట్టించి మరీ ప్రచారం చేస్తూ ఉంటారు. హిందువులకు పరమత సహనం లేకపోతే అసలు ఏ సమస్య ఉండేది కాదు కదా అంట నేను. బౌద్ధం పుట్టేదే కాదు, జైనం విస్తరించేది కాదు, సిక్కు మతం స్థాపించబడేది కూడా కాదు, ముస్లింలు దండెత్తి వచ్చేటోళ్ళు కాదు, క్రిస్టియన్లు చెలరేగేటోళ్ళు అస్సలు కాదు. హిందువుల చేతకానితనం వల్ల కదా ఇంత జరిగింది, ఇంకా జరుగుతూనే ఉన్నది. అయినా ఇక్కడ ఇది రావడానికి అసలు కారణం మాత్రం మోదీ యోగిలు. కృష్ణుడు క్రిస్టియన్లని, ముస్లింలని యేసు అల్లా వైపు ప్రేరేపిస్తే మోదీ యోగి మాత్రం హిందుత్వవాదుల్ని రెచ్చగొడుతున్నారంట. మనం అమాయకులైన మైనార్టీ సోదరుల్ని ఏమనొద్దంట. బేసిక్గా అమాయకుల్ని ఏమంటలేరు, అమాయకులనే కాదు మన మీదకి దాడికి వచ్చిన వాళ్ళని కూడా మనం ఏం మాట్లాడతలేము, అట్లనే ఉంటున్నాం. ఇంకొన్నాళ్ళు ఒకవేళ వీళ్ళు చెప్పినట్టే మనం మౌనంగా ఉంటే ఎవరిని ఏం అనుకోకుండా ఏం గొడవ ఉండదంట. నేను 25-50 ఏళ్ళు అయింది అనుకోర్రి, ఏమున్నది అప్పుడు మనం కూడా ఉండం. అప్పుడు క్రిస్టియన్లు, ముస్లింలు వాళ్ళే తెలుసుకుంటారు, ఎందుకంటే అందరూ వాళ్ళే ఉంటారు. హిందువులు అనేటువంటి ఎవరు కనవాడు కూడా. హిందువులు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిండని ప్రొఫెసర్ గారు చెప్తున్న మాటల ప్రకారం ఎంచక్క చరిత్రలో గడిచిపోవచ్చు. గాంధీ చెప్పిన అహింసాయుత భగవద్గీత పాఠాల వల్లనే కదా పాకిస్తాను, బంగ్లాదేశ్లలో కోట్లాది మంది హిందువులు కాలగర్భంలో గడిచిపోయారు. ఇవాళ పాకిస్తాన్లో మన 100 ఏళ్ల నాటి పురాతన ఆలయాలు, మరుగుదొడ్లు, పబ్లిక్ టాయిలెట్లు అయినాయి. అలా మతం, సంస్కృతి, నాగరికత అన్నీ సర్వనాశనం అవుతూ ఉంటే చూస్తూ ఉండమనే కదా కృష్ణుడు చెప్పింది. కావాలంటే గీతలోని 7వ అధ్యాయం 21వ శ్లోకం చెప్పిన మన ప్రొఫెసర్ గారి వీడియో మీరు చూడండి. హిందూ మతానికి, హిందుత్వకు తేడా తెలుస్తుంది. హిందూ మతం పరమ శాంతియుత సార్వజనీనమైనదట. అందరినీ కలుపుకుపోవడమే హిందూ మతం అంట. హిందువులు చర్చిలకు, మసీదులకు వెళ్ళి సెక్యులరిజం ప్రదర్శించాలంట. మైనార్టీ సోదరులు మాత్రం హిందూ మతాన్ని హక్కున చేర్చుకోరు. వీలైతే రాళ్లు విసురుతూ, ఆంధ్రాలో రథాలు తగలబెడుతూ, తెలంగాణలో అమ్మవారి విగ్రహాన్ని విధ్వంసం చేస్తూ మతిస్థిమితం లేదని చల్లగా తప్పించుకుంటూ ఉంటారు. అరే చెప్తే అందరికి చెప్పాలి కదా, అందరికి ఒకటే ముచ్చట చెప్పాలి కదా. ఇక్కడ చెప్పి అక్కడ చెప్పకపోడు, అక్కడ చెప్పి ఇక్కడ చెప్పకపోడు ఏంది అంట నేను. అయినా సరే హిందువులు ఏం చేయాలి? తాము హిందుత్వవాదులం కాదని నిరూపించుకోవాలి. ప్రొఫెసర్ సార్ చెప్పే గీత వక్రభాష్యం వింటూ మోదీ యోగిలకి దూరంగా ఉండాలి. అన్ని మతాలు సమానమే, అందరి దేవుళ్ళు ఒకటే, బిర్యానీ పెరుగన్నం కూడా సేమ్ అంటూ పులిహోర కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవాలి. సూటిగా చెప్పకపోయినా నాగేశ్వర్ సార్ అభిప్రాయం ఇదే. మనం చచ్చి చేష్టలుడికి సెక్యులర్ నేతలు, మతోన్మాద మైనార్టీలు ఏం చేసినా చూసుకుంటూ కూర్చోవాలి.
పాక్ బంగ్లా హిందువుల పరిస్థితులు మనకు కూడా దాపురించి మన ప్రాణమానాలు గంగలో కలుస్తుంటే అదే గీతాసారం అనుకొని గీక్కుంటూ ఊసవాలి. ఒకప్పటి బ్రిటిష్ తెల్లదొరల నుంచి ఈనాటి లెఫ్ట్ లిబరల్ రెడ్ ఇంటెలెక్చువల్స్ వరకు అందరికీ కావాల్సింది ఇదే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మనకు ఎటువంటి సమస్య లేదు. ఆ విషయానికి వస్తే అసలు ఈ భూప్రపంచం మీద ఎవరితో కూడా మనకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ ఐడియాలజీతో మాత్రం ఖచ్చితంగా చాలా గట్టి సంబంధం ఉంటుంది. దానికి సంబంధించి మనం ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటాం. ఆయన బోధించిన గీతా వక్రభాష్యం తరతరాల నుంచే మనకు సమస్య. బుద్ధుడి కాలం నుంచి, అశోకుడి కాలం నుంచి, గాంధీ శకం నుంచి, ప్రొఫెసర్ గారి 8 నిమిషాల 45 సెకండ్ల వీడియో నుంచి హిందువులను క్షాత్రానికి దూరం చేయాలి, దూరం చేయాలి, దూరం చేయాలి. ఇదే శతాబ్దాల సమస్య. అడవిలోని సింహమే రాజులా బ్రతుకుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బోనులో సింహం కేవలం సర్కస్ చేసుకుంటూ చచ్చిపోవాల్సినదే. ఎవరొచ్చినా ఎవరు చెప్పినా క్షాత్రం విషయంలో హిందువులు తగ్గాల్సిన పని లేదబ్బా. మాట్లాడాల్సి వస్తే పెరిగే ప్రయత్నం చేయాలి. జై హింద్, మేరా భారత్, మహాఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. హర హర మహాదేవ.